బిజినెస్లో లాస్లు భయంకరమైన లాస్లు వస్తాయి ఒక్కోసారి. మళ్ళీ స్టార్ట్ చేయాలి. మరి ఇంకొక మళ్ళీ బిజినెస్ అంటే బిజినెస్లో దిగాల్సిందే కదా. సో ఎట్లా ఏ టైంకి మళ్ళీ స్టార్ట్ చేయాలి? సరే, స్టార్ట్ చేసిన సమయం పాడైపోయింది కావచ్చు, బిజినెస్ పాడైంది, ఇప్పుడు రీస్టార్ట్ చేయాలి ఎట్లా? దానికి ఏమైనా ముహూర్తాలు ఉంటాయా? దానికి రీస్టార్ట్ మీ బలం ఎంత ఉన్నది అని ఫస్ట్ మీ జాతకాన్ని చూడాలి. మీ 10వ స్థానం ఎలా ఉన్నది, ఓకే, మళ్ళీ మీ D10 చార్ట్ చూడాలి. సో ఇలాగ మనకి D1 D2 D3 D4 అలాగ అన్ని చార్ట్స్ ఉన్నది మీకు. ఒక్కొక్క ఒక వర్గ చక్రం అనేసి అంటాం. అది ఒక్కొక్క వర్గ చక్రానికి మీ పిల్లలు మిమ్మల్ని కాపాడతారా, చూస్తారా, చూడరా. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తి నా కొడుకుకి అని చెప్పి రాసి ఇచ్చేసి వయసు అయిపోయిన తర్వాత వాడు పిల్లని పెట్టుకొని వెళ్ళిపోతాడు. లాస్ట్కి చూడు. ఇవన్నీ ఈ వర్గ చక్రాల్లో చూసుకొని మనం సేఫ్ జోన్ అవ్వచ్చు. అయ్యి మనం చనిపోయిన తర్వాత నా పిల్లలకేనని మనం వీలునామా పెట్టుకోవచ్చు. సో ఇలాంటి వాటికి ఈ వర్గ చక్రాలు బాగా పనిచేస్తాయి. సో ఈ వర్గ చక్రాలని చూసి ఇతని బలం ఎంత ఉన్నది చూసి ఓకే మంచి ముహూర్తం అనేసి చేసుకోవచ్చు. బలం బాగలేదనుకోండి, ఆ పేరును మార్పిచ్చేసి వాళ్ళ ఇంట్లో ఎవరికి బలం బాగున్నదో ఆ బలంలో చేస్తే మళ్ళీ అది డెవలప్ అయిపోతుంది. సో పడిపోయిన వాడు అంతేనన్నది కాదు, జాతకంలో దేన్నైనా మార్చవచ్చు. మన తాంత్రిక శాస్త్రం చెప్తుంది. తాంత్రికం అంటే ఇక్కడ వచ్చి అందరూ అనుకుంటారు మంత్రాలు అనుకుంటారు. మంత్రాలు కాదు, మంత్రాలు వేరు, తంత్రాలు వేరు. తాంత్రిక అంటే ఏంటంటే స్వీట్ రెమెడీ. ఇప్పుడు మనము తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని నార్మల్లోకి వెళ్తే మనకి 24 hours దర్శనం పడుతుంది. ఇది నార్మల్. ఇది తాంత్రిక్ అంటే మనకి 10,500 రూపాయలు కట్టి దర్శనం చేసుకుంటే 2 hours అయిపోతుంది. దీన్నే తాంత్రిక అంటాం. ఓకే, దీనిలో బలులు ఇట్లాంటి చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి కదా. తాంత్రికలో ఈ బలీలు అవన్నీ మాంత్రికలో ఉంటాయి. మాంత్రికంలోనే ఈ బలీలని, తాంత్రికంలో అవన్నీ ఏవి ఉండవు. సింపుల్ రెమెడీ. మీకు సూర్యుడు బాగలేదా, నేను చెప్పేవి గనక మన వ్యూవర్స్ అందరు గనక పాటిస్తే, చాలా స్పష్టంగా చెప్తున్నారు, చాలా బాగా అర్థమవుతుంది మాకు. పాటిస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ ఖాళీ అయిపోతుంది, హాస్పిటల్ ఖాళీ అయిపోతుంది, కోర్టులో జడ్జిలు కేసులు లేకుండా ముచ్చట్లాడుతూ కూర్చొని ఉంటారు. నేను చెప్పింది ఇప్పుడు పాటిస్తే సూర్యుడు తెల్లవారుజామున మీరు 5:30 కల్లా మీరు లెగిసిపోయి స్నానం చేసి సూర్యుడికి వెల్కమ్ చెప్పాలంటే సూర్య తర్పణం ఇవ్వాలి. తండ్రి గారికి మీరు కాళ్ళలో పడి నమస్కారం చేసుకోవాలి. తండ్రి గారు లేని వాళ్ళైతే వాళ్ళ పెద్ద నాన్నగారు వాళ్ళు కూడా లేరు అంటే మీ తండ్రి గారు పటానికి దండం పెట్టుకోవాలి. మీ సూర్యుడు అంటే టైం. అతను ఎంత వాన వచ్చినా పిడుగొచ్చినా ఏది వచ్చినా ఆ టైంకి వస్తాడు, టైంకి వెళ్ళిపోతాడు. అతనికి మాత్రం మిస్ అవ్వడు. అదేలాగా మీ పనిని కూడా మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే మీకు ఆ సూర్య దోషం అన్నదే మీకు అసలు రానిరాదు. దీనికి ఖర్చు ఏముందండి? ₹1 ఖర్చు లేదు. నెక్స్ట్, చంద్రుడు బలం మీకు తక్కువగా ఉన్నది అనుకుందాం. మీరు రోజు మీ తల్లిగారి దగ్గరికి వెళ్ళి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆశీర్వాదం తీసుకోవాలి. ఇంతే పరిహారం. మీ తల్లి గారిని హర్ట్ చేయకూడదు, ఆవిడని మంచిగా చూసుకోవాలి. ఆవిడకి ఏది ఉన్నదో ఆవిడది నివర్తి చేయాలి. ఆవిడని అత్యధిగా మంచిగా చూసుకుంటే మీకు చంద్రబలం చాలా పెరిగిపోతుంది. నెక్స్ట్, మీకు గుజుడు బలం పెరగాలి అనేసి అంటే, గుజుడు అంటే సోదరత్వం, మనతో పుట్టిన వాళ్ళు. నెక్స్ట్, పోలీస్, ఆర్మీ, మన తమ్ముళ్ళతోటి మన బంధుత్వం మంచిగా ఉండాలి. 4 మాటలు మంచిగా వాళ్ళతోటి కలయికతోటి మంచిగా 4 మాటలు వాళ్ళతో మాట్లాడాలి. మన వల్ల అయిన సహాయం తమ్ముళ్ళకు కానీ చెల్లెళ్ళకు కానీ చెయ్యాలి. పోలీసులకి సహకరించాలి. పోలీస్ వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వాలి. నువ్వేంటి నేనేంటి అని అనేది చేయకూడదు. మన వల్ల అయిన హెల్ప్ పోలీస్ వాళ్ళకి చెయ్యాలి. ఇది గనక చేస్తే గుజుడు మీకు బాగా యాక్టివేట్ అయిపోతాడు. ఇప్పుడు దీంట్లో గుజుడికి సింపుల్ పరిహారం ఉన్నది. చాలామందిలో మీకు గుజదోషం ఉన్నది, నువ్వు వచ్చి 1,00,000 సార్లు జపం చేసుకోవాలి. దానికి మినిమం
వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి 50,000, 1,00,000 రూపాయలు, 2,00,000, 3,00,000 తీసుకుంటున్నారు. దీనికి సింపుల్ పరిహారం ఏమీ లేదు. మీరు వెళ్ళి రక్తదానం వెళ్ళి చెయ్యండి, రక్తదానం అంతే. మీ కుజదోషం పోతుంది, మీకు యాక్సిడెంట్ కాదు. ఎవరెవరికైతే యాక్సిడెంట్ గండం ఉన్నది అనేది, ఎవరెవరికైతే శని అనిపిస్తుంది, కుజుడు కనెక్టివిటీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. వీళ్ళు వెళ్ళి సంవత్సరానికి ఒక్కసారి లేదా 2 సంవత్సరాలు ఒక్కసారి వెళ్ళి రక్తదానాన్ని వెళ్ళి చేసేస్తే చాలు. అంటే మీ బాడీలో నుంచి బ్లడ్ వెళ్ళిపోతుంది. సో మీకు ఆ దోషం నివర్తి అయిపోతుంది, కుజ దోషం. దీంట్లో మీకు ఖర్చు ఏముందండి? సూపర్. నెక్స్ట్ బుధుడు. ఓకేనండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా చదువుకోవాలి, ఫ్రెండ్స్లతోటి మంచిగా ఉండాలి, వెన్నుపోటు పొడవకూడదు. ఇది కనుక మనం కనుక కరెక్ట్గా కనుక ఫ్రెండ్స్లతోటి, అంటే కొన్ని మందిలు ఉంటారు మన డబ్బులు మనం ఖర్చు పెట్టాం, ఫ్రెండ్స్లతోటి ఖర్చు పెట్టేది ఎట్లా చేసి అదేదో తెలియనేసి మనం అనుకుంటాం. మన డబ్బులు పోయే కాడ పోతానే ఉంటుంది, అది రెట్టింపు పోతుంది. అది వాళ్ళు గమనించరు, నాకెందుకు ఇలా ఖర్చు అవుతుంది, నాకెందుకు ఇలా అవుతుంది, వాళ్ళు గమనించరు. సో ఇది బుధుడు, ఇక్కడ బుధుడు యాక్టివేట్ అయిపోతున్నాడు. నెక్స్ట్ గురువుని బాగా యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మీ గురువుల్ని మీరు బాగా గౌరవించాలి, మీకంటే పెద్దవాళ్ళని గౌరవించాలి. అనాథ పిల్లలకి మీ వల్ల అయిన సహాయం, అంటే బుక్స్, స్కేల్స్, పెన్స్ ఏవేవి వాళ్ళకి లేవో చదువుకి మీరు హెల్ప్ చేయాలి. మీకు గురువు అక్కడ యాక్టివేట్ అయిపోతున్నాడు. నెక్స్ట్ శుక్రుడు అంటే ఆడవాళ్ళు, భార్య. సో మీరు ఆడవాళ్ళని ఎప్పుడైనా, ఏ మగోడికైనా డబ్బు సంపాదన ఎదగాలంటే ఇంట్లో ఉన్న భార్యని, తల్లిని, ఆడపిల్లల్ని ఏడిపించకూడదు. ఎవడైతే ఆడపిల్లల్ని, తల్లిని, భార్యని ఏడిపిస్తున్నాడో వాడు ఎంత డబ్బు సంపాదించినా వృధా అయిపోతుంది. వాడు రోడ్డుకి వచ్చేస్తాడు గ్యారంటీగా. చాలామంది జీవితాలను నేను చూసి ఉన్నాను. సో ఇలా చేయకుండా ఉండి వాళ్ళతో మంచిగా వాళ్ళని చూసుకుంటేనే చాలు. శుక్రుడు అక్కడ యాక్టివేట్ అయిపోతున్నాడు. సో మీరు ఏ పూజలు చేయాల్సిన పని లేదు. మీ తల్లిని, భార్యని, ఆడపిల్లల్ని. నాకు తెలిసి సార్, ఈ తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు ఖర్చు అవ్వలేకుండా పరిహారాలు చెప్పిన ఒకే ఒక్క దేవుడు. ఎందుకంటే పరిహారాలకి ఈ మధ్య లక్షలు అవుతున్నాయి సార్. లక్షలు అవుతుంది సార్. ఉన్న వాళ్ళు చేసుకుంటారు, లేని వాళ్ళకి ఎలాగా సార్? అప్పులు చేసి సార్, ఉన్నా కూడా చేసుకున్నా కూడా అది పని చేయట్లేదు. నాకు తెలిసిన ఒక ఆవిడ పుస్తల తాడు కుదువ పెట్టి పరిహారం చేయించుకుంది సార్. షాక్ నేను, ఏంటి ఇంత పిచ్చా అని. ఇంతకు మించిన పరాకాష్ట. అంటే జనాన్ని ఎట్లా లూటీ చేస్తున్నటువంటి కొందరు, చాలా బాధాకరం ఇది. అది తప్పు, అది అలాగే చేయకూడదు. బట్ ఇంకా అది వాళ్ళ పాపం, ఎవరి పాపం వాళ్ళది అనుకోండి. సో నెక్స్ట్ శని బాగాలేదు అనుకోండి, ఈ రోడ్లు కడిగే వాళ్ళు, ఈ డ్రైనేజ్లో పని చేసేవాళ్ళు, మీ ఇంట్లో పని చేసేవాళ్ళు, మీ దగ్గర పనిచేసే వాళ్ళకి టయానికి మీరు శాలరీ ఇచ్చేసేయాలి. వాళ్ళని ఏడిపించకూడదు. అంటే రేపిస్తా, ఎల్లుండి ఇస్తా, తర్వాత ఇస్తా అని చెప్పి ఏడిపించకూడదు. వాళ్ళని బాధ పెట్టకూడదు. వాళ్ళకి మీ వల్ల అయిన ఇది వాళ్ళకి నువ్వు వాల్యూ చేయాలి. శని మీకు యాక్టివేట్, అసలు మీ జోలికే రాడు శని. సో ఇలాగా ఒక్కొక్క గ్రహాన్ని మనం కనుక యాక్టివేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే లైఫ్లో నేను చెప్పినట్టు పోలీస్ స్టేషన్లో పని ఉండదు, హాస్పిటల్లో జనాలు ఉండరు, కోర్టులలో కేసులు ఉండవు. ఇది కనుక పాటిస్తే ₹1 ఖర్చు లేదు. మీ ఈ 9 గ్రహాలని మీరే యాక్టివేట్ చేసుకోండి. సార్ ఇంకొకటి, ఏదైనా బిజినెస్ ఫెయిల్ అయింది, దాని పేరు మార్చి మళ్ళీ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుద్దా? సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. ముహూర్త బలాలను చూసుకోవాలి. ఓకే, ముహూర్త బలం. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఉండేది ఏంటంటే 27 నక్షత్రాలే. 28వ నక్షత్రం ఒకటి ఉన్నది, అంటే కృష్ణ పరమాత్ముడు దాన్ని దాచిపెట్టేశాడు. ఓకే. సో దానికి ఏంటంటే చాలా మంది చెడుకి యూజ్ చేసుకుంటున్నారు, అతను దాన్ని జాసేశాడు. దాన్ని అభిజిత్ ముహూర్తం అనేసి అంటారు. సో ఈ అభిజిత్ ముహూర్తాన్ని కనుక మనం కనుక యూజ్ చేసుకుంటే 100% మీకు సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ పుష్కర నవాంశ ముహూర్తాన్ని చూసుకొని కనుక మీరు కనుక చేస్తే ఏ పనైనా 100% మీకు సక్సెస్ అవుతుంది. ఓటమి అనేది లేదు, 100% మీకు.